ఈరోజు దేవుని మాట లూకాసు వార్త 12వ అధ్యాయము 29వ వచనం. అనుమానము కలిగి ఉండకుడి, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారించకుడి. అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదుకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. పరిశుద్ధ గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో మొదటి 4 పుస్తకాలలో యేసుక్రీస్తు ప్రభువారి జన్మను గూర్చి, ఆయన జీవితమును గూర్చి, ఆయన చేసిన సూచక క్రియలు, అద్భుతములను గూర్చి సవివరంగా చెప్పబడింది. అంతేకాదు, ఆయన బోధలను గూర్చి చాలా స్పష్టంగా, ఎంతో వివరంగా చెప్పబడ్డాయి. ఆయన బోధలలో ప్రాముఖ్యమైనది పరలోక రాజ్యమును గూర్చి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని ఆయన ప్రకటించారు. ప్రభువారు శాస్త్రుల యొక్క, పరిసయ్యుల యొక్క బోధనల కంటే ఎంతో వివరణాత్మకంగా ఆయన పరలోక రాజ్య మర్మములను ఆయన బోధించేవారు. ఆయన బోధన ఎంతో అధికారముతో కూడినదిగా ఉండుట వలన వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. అంతేకాదు, ఆయన అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని విడిపించుటకు అధికారముతో వాటిని గద్దించి పోగొట్టేవారు గనుక అనేకులు అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకునేవారు అని లూకాసు వార్త 4వ అధ్యాయం 36వ వచనంలో చెప్పబడింది. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి వారికి బోధించుటకు కొండ మీద కూర్చుని ఉండగా, శిష్యులతో పాటు జనసమూహములు ఆయన బోధల కొరకై వచ్చి కూర్చుని వినుచుండేవారు. ఆయన ఇలాగున బోధించుచూ ఉండగా 5,000 మందికి పైగానే పురుషులు వచ్చారు. స్త్రీలు పిల్లలను లెక్కింపనే లేదు. 3 దినములు ఆయన వారికి పరలోక రాజ్య సత్యములను బోధించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు 3 అధ్యాయాలనగా 3 దినాలు ఆయన బోధించారు. దీనిలోనే ఆయన ఈ లోకపు జనులకు, దేవుని పిల్లలకు ఉన్న విశ్వాసములోని మార్పును వివరించారు. లోకపు జనులు ఏమి తిందుమో అని ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని వివరిస్తూ, పక్షులను దేవుడు పోషించుచున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను అవి సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదని చెప్పారు. అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును గనుక అనుమానము కలిగి ఉండకుడి అని ప్రభువారే స్పష్టంగా చెప్పారు. ఇవి మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని ప్రార్థించమన్నారు యేసయ్య. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను గనుక మీరు ఆయన రాజ్యమును గూర్చి, నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడినని చెప్పారు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11, 13 వచనాల్లో సొలొమోను తన స్వప్నములో దేవుని దర్శించినప్పుడు, నీకేమి కావాలనని నన్ను అడుగుమన్నప్పుడు సొలొమోను జ్ఞానమును, వివేకము గల హృదయమును అడిగారు. అందుకు యెహోవా దేవుడు, నీవు దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని అడిగినందుకు నీవు అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు అని దీవించారు. అవును, అడుగకపోయినను అక్కరగా ఉన్నవేవి అనుగ్రహించు తండ్రి అయిన దేవుడు అని మనం గమనించాలి. అనుమానం లేకుండా అడగాలి. అనుమానమును గూర్చి రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలో, అనుమానించేవాడు తిన్నా కూడా తినిన ఎడల విశ్వాసము లేకుండా తింటాడు గనుక దోషి అని తీర్పు నొందుతాడు. విశ్వాసము కానిదేదో అది పాపము అని పౌలు రోమా గ్రంథకర్త చెప్పారు. రోమపత్రిక 14వ అధ్యాయం 20వ వచనంలో, అనుమానముతో తినువానికి అది దోషము అని వివరించారు. కనుక దేవుని అడిగే విషయంలో మన ప్రతి అవసరతలు తీర్చే దేవుడని విశ్వాసముతో ప్రార్థించగలిగితే ఆయన తప్పక అనుగ్రహించగలరు. కనుకనే ప్రభువారు అనుమానము కలిగి ఉండవద్దని మనకు పాఠము నేర్పుచున్నారు. అట్టి విశ్వాసముతో దేవుని తండ్రిగా కలిగి అడిగిన సమస్తము పొందుకొందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అనుమానము కలిగి ఉండకుడి. ఆమెన్.